ముందుగా ఒక మాట చెప్పాలండి. తమ తమ పిల్లలతో, కుటుంబాలతో ఆనందంగా ఉండే తల్లిదండ్రులందరికీ నమస్కారమండి. మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది మీలాంటి వారి కోసం కాదండి. ఎవరైతే ఒంటరిగా, మౌనంగా, పిల్లలకు దూరంగా, లేదు పిల్లలతో కలిసి బతుకుతున్నా కానీ ఏదో ఒక విధమైన బాధను అనుభవిస్తున్నారో వారి కోసమండి. మాతృదినోత్సవం ఇది ఎందుకు జరుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అమ్మ ప్రేమను, అసహాయతను అవకాశంగా తీసుకుంటూ ఆమె శ్రమను దోచుకుంటున్న పుత్రరత్నాలకు పుత్రికామణులు కోకొల్లలు. అందమైన అపార్ట్మెంట్స్ అంటే బంగారు పంజరాలు. వాటిలో ఉండే తల్లిదండ్రులు రెక్కలు కత్తిరించిన చిలుకలు. వారికి స్వేచ్ఛ లేదు, ఆశలుండకూడదు. వాళ్ళ అలవాట్లకు, అభిరుచులకు తావు లేదు, విలువ లేదు. మరెందుకొచ్చిన దినోత్సవాలు? ఒక గ్లాసు మంచినీళ్లు అందించి, కప్పు కాఫీ చేతికిచ్చి, అమ్మా ఎలా ఉన్నావు అని పరామర్శించే వయసులో ఉన్న అమ్మ చేత అరవచాకిరీ చేయించుకునే వీరికి మాతృదినోత్సవం జరుపుకునే హక్కు ఎక్కడిది? కోడలు కూడా ఒక ఆడపిల్లే, అంతేకాదు తను కూడా అమ్మే. అయినా అమ్మ మనసు అర్థం కాదు ఎందుకో మరి. తన అమ్మ తప్పులు చేసిన అమ్మ అమ్మే అంటారు. అత్తలోని అదే చిన్న చిన్న తప్పులు భూతద్దంలో చూసి ఆకాశం బద్దలయ్యేంత రాద్ధాంతం చేస్తారు. అలాగే కొంతమంది అత్తలు కూడా. వీరి కోసం మాతృదినోత్సవం జరుపుకోవడం అవసరమా? తల్లిదండ్రులను భారంగా లేదా పైసా ఖర్చు లేని పనివారుగా చూసే ఇలాంటి సంతానానికి మనుషులం అని చెప్పుకునే అర్హత కూడా లేదు. కొంతమంది డబ్బున్న సంతానం కన్నవారికి మేడలు, మిద్దెలు, పనివారు, మందులు, మాకులు అన్నీ సమకూరుస్తారు. కానీ అందులో ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. అందుకే ఆ తల్లిదండ్రులు ఒంటరివారు. అందరిలో ఉంటూనే ఏకాకులవుతున్నారు. ఎందుకంటే వారి మనసును పంచుకునేవారు వారికి లేరు. మరెవ్వరితోనూ వారు పంచుకోలేరు. ఆ ఒంటరితనం, ఆ మౌనం వారిని నెమ్మదిగా దహిస్తున్నా కానీ నవ్వుతూనే ఉంటారు. అందరితోనూ ఉంటారు, కానీ ఎప్పటికీ ఒంటరివారు. ఇలాంటి తల్లిదండ్రులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఉష.